హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ నుంచి మనకు రెండు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి, వెబ్ నోట్ అనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్తో పాటుగానే అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కోర్స్ సంబంధించిన వెబ్ నోటు, అదే రకంగా మనకి గెస్టెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా మనం ఏదైతే గ్రూప్ 2 లేకపోతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి సర్వీస్ బ్రేకప్ వేకెన్సీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మనము డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నోట్ అనేటువంటిది నిన్నటి దినం మంది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హియర్ టు ఇన్ఫార్మ్డ్ బై ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద గ్రూప్ 2 సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ 29/12/2022. గవర్నమెంట్ హ్యాడ్ ఇష్యూడ్ GO number 3 Department for Women, Children, Disabled and Senior Citizen Program 1 10/2/2024, GO నెంబర్ 35 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ద రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ పర్టైనింగ్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ ఇన్ 28/2/2022 అంటే 29/12/2022లో వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి 783 వేకెన్సీకి సంబంధించినటువంటి బ్రేకప్ అనేటువంటిది ఇందులో ఇస్తున్నట్లుగా మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పోస్ట్ కోడ్ 1 సంబంధించినటువంటి ఆ పోస్ట్ కోడ్ 1 ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ 1 మల్టీజోన్ 2గా చూసుకున్నట్లయితే మొత్తం 11 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 1లో 2 పోస్టులు, అది ఓసీకి 1 ఎస్సీకి 1 వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 2లో చూసుకున్నట్లయితే 9 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఓసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఓసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఐకి 1, ఎస్సీకి 2, ఎస్టీకి 1, విహెచ్కి 1, ఈ రకంగా మొత్తం 9 పోస్టులు అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. పోస్ట్ 2 చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో మొత్తం మనకి 7 జోన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరిగిందండి అనమాట. మొత్తం 59 పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇందులో జోన్ 1 కాళేశ్వరంలో ఓసీకి 1, ఓసీకి 2, ఎస్సీకి 1 మొత్తం 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. జోన్ 2 బాసరాలో 6 పోస్టులు వేయడం జరిగింది అనమాట. ఒకటేమో ఓసీకి, ఒకటేమో బీసీకి, ఒకటేమో ఎస్సీకి, ఒకటేమో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ రాజన్న సిరిసిల్లలో 4 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. 2 ఓసీకి, మొత్తం 3 పోస్టులు వేయడం జరిగింది. ఒకటేమో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనమాట అండి. ఎస్సీలో 1 పోస్ట్ వేయడం జరిగింది. నెక్స్ట్ భద్రాద్రిలో 4 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. 2 పోస్టులు ఏమో నార్మల్ ఉంటే ఒకటే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఓసీకి, అదే రకంగా ఒకటి ఎస్సీకి వేయడం జరిగింది. నెక్స్ట్ జోన్ 5 యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే 3 ఓసీకి, 2 బీసీకి, 1 ఎస్సీకి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎక్కువ మట్టుకు చూసినట్లయితే చార్మినార్ జోన్లో మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది ఎక్కువ రావడం జరిగింది అనమాట అండి. మొత్తం 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు రావడం జరిగింది. దీంతో వెలిసి 34 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఇందులో ఓసీకి 10 పోస్టులు ఉండగా అందులో 1 క్యారీ ఫార్వర్డ్ పోస్టు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 3, బీసీఐకి 3, అదే రకంగా బీసీబీలో చూసుకున్నట్లయితే 3 పోస్టులు రావడం జరిగింది. అందులో 1 క్యారీ ఫార్వర్డ్ పోస్టు, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, అదే రకంగా ఎస్సీకి చూసుకున్నట్లయితే 7 రావడం జరిగింది. అందులో 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, ఎస్టీకి చూసుకున్నట్లయితే 4 పోస్టులు, అందులో 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ రావడం జరిగింది అనమాట అండి. జోన్ 7 జోగులాంబ గద్వాల్లో 3 పోస్టులు యాస్టీస్కి వేయడం జరిగింది అనమాట అండి. ఓసీకి 1, ఎస్సీకి 1, ఓసీకి 2, ఎస్సీకి 1 వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ 2కి సంబంధించినట్లయితే కనుక నాయబ్ తహసీల్దార్కి సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమీ రాలేదు. అయితే మొత్తం 98 పోస్టులకు కానీ ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. కాళేశ్వరంలో చూసుకున్నట్లయితే మొత్తం 10 పోస్టులు వేయడం జరిగింది. ఓసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏ, బీసీబీకి 1, ఎస్సీకి 2, ఎస్టీకి 1, విహెచ్కి 1 రావడం జరిగింది అనమాట అండి. జోన్ 2 బాసరాలో 13 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఓసీకి అత్యధికంగా 6 పోస్టులు వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి, బీసీబీకి 1 పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీకి 2, ఎస్టీకి 1, విహెచ్కి 1 పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జోన్ 3 రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్లయితే 14 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి 6 పోస్టులు వేయగా ఈడబ్ల్యూఎస్కి, బీసీఏ, బీసీబీ, బీసీసీకి 1 పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీకి 2, ఎస్టీకి, విహెచ్కి 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ భద్రాద్రి జిల్లా చూసినట్లయితే కనుక 13 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి 6 పోస్టులు వేయగా
ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీకి చూసుకున్నట్లయితే కనుక 3 ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి అదే రకంగా వీహెచ్కి 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే కనుక మొత్తం 13 పోస్టులు వేయడం జరిగింది అనమాట. ఇందులో ఓసీకి అత్యధికంగా 6 పోస్టులు వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీకి ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి 1 పోస్టు, వీహెచ్కి 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ జోన్ 6 చార్మినార్ చూసుకున్నట్లయితే 23 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. ఇందులో ఓసీకి అత్యధికంగా 8 పోస్టులు వేయగా ఈడబ్ల్యూఎస్ బీసీఏకి రెండు పోస్టులు వేయడం జరిగింది. నెక్స్ట్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈకి చూసుకున్నట్లయితే కనుక చెరొక ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. ఎస్సీకి అత్యధికంగా 4 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఎస్టీకి 2 పోస్టులు, వీహెచ్కి 1 పోస్ట్ వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో 12 పోస్టులు గాను మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా ఓసీకి 5 పోస్టులు వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీకి చెరొక పోస్టు, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్టు, ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి 1 పోస్టు, వీహెచ్కి 1 పోస్ట్ వేయడం జరిగింది అనమాట. అంటే నెక్స్ట్ పోస్ట్ కోడ్కి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి గ్రేడ్ 2 దాంట్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 14 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఇందులో కూడా ఏ విధమైనటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది వేయడం లేదు. కాళేశ్వరం జోన్ 1లో ఏ విధమైనటువంటి పోస్ట్ లేదు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏ విధమైన పోస్ట్ లేదు, జోగులాంబ గద్వాల్లో కూడా ఏ విధమైనటువంటి పోస్ట్ లేదనమాట. అంటే జోన్ 2 బాసరాలో మనం చూసుకున్నట్లయితే 4 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఎస్సీకి అత్యధికంగా, ఓసీకి అత్యధికంగా 2, బీసీకి 1, ఎస్సీకి 1 వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ రాజన్న సిరిసిల్లలో 3 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఓసీకి 2, ఎస్సీకి 1 వేయడం జరిగింది. నెక్స్ట్ భద్రాద్రి జిల్లా చూసుకున్నట్లయితే 3 పోస్టులు వేయడం జరిగింది. ఓసీకి 2, ఎస్సీకి 1 వేయడం జరిగింది. నెక్స్ట్ చార్మినార్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 4 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఓసీకి 2 మినహాయించి చూసుకున్నట్లయితే బీసీఏ అదే రకంగా ఎస్సీకి చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ 5 చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ రిజిస్టర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ కోఆపరేటివ్ రిజిస్టర్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో మొత్తం మనకి 63 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేటువంటిది ఏమీ లేదు. ఇది మల్టీజోన్ 2 కింద కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. మల్టీజోన్ 1లో ఇందులో చూసుకున్నట్లయితే అత్యధికంగా మల్టీజోన్ 2లో 35 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. మల్టీజోన్ 1లో 28 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్లో బ్రేకప్స్ మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా మనకి ఓసీలో 9 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు, బీసీఏకి 2 పోస్టులు, బీసీబీకి 2 పోస్టులు, బీసీసీకి చూసుకున్నట్లయితే 1 పోస్టు, బీసీడీకి 1 పోస్టు, బీసీఈకి 1 పోస్టు, ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, వీహెచ్కి 1 పోస్టు, ఈ రకంగా వేసి 28 పోస్టులు సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మల్టీ జోన్లో 2లో చూసుకున్నట్లయితే కనుక 35 పోస్ట్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఓసీకి అత్యధికంగా 12 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీకి చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. అదే రకంగా బీసీసీ బీసీడీ బీసీఈ అదే రకంగా వీహెచ్ అదే రకంగా హెచ్హెచ్కి చెరొక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు, ఈ రకంగా జోనల్ వైజ్గా మనకి డివిజన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ పోస్ట్ 6 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కమిషనర్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మొత్తం 9 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. జోన్ 1 కాళేశ్వరంలో ఏ విధమైనటువంటి పోస్ట్ లేదు, ఏ రకమైనటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఇందులో మనకి లేవన్నమాట అండి. అయితే బాసరాలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు, అది ఓసీకి ఎస్సీకి చెరొక పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జోన్ 3 రాజన్న సిరిసిల్లలో కేవలం 1 పోస్టు, అది కూడా ఓసీకి రావడం జరిగింది. జోన్ 4 భద్రాద్రిలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట, అది ఓసీకి ఎస్సీకి చెరొక పోస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఒకే 1 పోస్ట్, అది ఓసీకి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చార్మినార్ చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, అది ఓసీకి ఎస్సీకి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో కేవలం ఒకే 1 పోస్ట్, అది కూడా ఓసీకి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ 7 చూసుకున్నట్లయితే కనుక మండల్ పంచాయత్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనమాట అండి. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 7 పోస్టులు అనమాట అండి. ఇది జోన్ 1 అదే రకంగా జోన్ 2 కింద ఇది కేటగరైజ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. మొత్తం 126 పోస్టులు చూసుకున్నట్లయితే అత్యధికంగా జోన్ 1లో 70, జోన్ 2లో 56 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అంటే జోన్ 1లో మనం చూసుకున్నట్లయితే కనుక పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఓసీకి 22, ఈడబ్ల్యూఎస్కి 7, బీసీఏకి బీసీబీకి చెరో 5 పోస్టులు వేయడం జరిగింది. బీసీసీకి 1 పోస్టు, బీసీడీలో 6 పోస్టులు ఉండగా 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనమాట అండి. బీసీఈకి 3 పోస్టులు, ఎస్సీకి 10 పోస్టులు, అదే రకంగా ఎస్టీకి 7 పోస్టులు, స్పోర్ట్స్ వీహెచ్ హెచ్హెచ్ ఓహెచ్లో చూసుకున్నట్లయితే చెరొక పోస్ట్ వేయడం జరిగింది అనమాట. మల్టీ జోన్ 2లో చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం 56 పోస్టులు గాను అత్యధికంగా ఓసీకి 19 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బీసీఏకి చూసుకున్నట్లయితే చెరొక 5 పోస్టులు వేయడం జరిగింది. బీసీబీకి
4 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీలో 4 పోస్టులు ఉండగా అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనమాట అండి. నెక్స్ట్ బీసీఈలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఎస్సీకి 8 పోస్టులు, ఎస్టీకి 5 పోస్టులు. ఆ తర్వాత స్పోర్ట్స్ హెచ్ఎచ్ చూసుకున్నట్లయితే కనుక చెరుకు పోస్ట్ అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ 8, ఇదే పోస్ట్ 8 ఏంటంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక కాంటిగ్యుయస్ జోన్ అనేటువంటిది జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 1 నుంచి జోన్ 4 వరకు ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. కాంటిజియస్ జోన్ 1లో చూసుకున్నట్లయితే కనుక 5, 6, 7 జోన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో మొత్తం 97 పోస్టులు 2 జోన్లో కలిపి చూసుకున్నట్లయితే 63 పోస్టులు అత్యధికంగా జోన్ 1లో వేయడం జరిగింది. నెక్స్ట్ జోన్ 2లో చూసుకున్నట్లయితే కనుక 34 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి 25 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు, బీసీఏ బీసీబీకి 5 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీకి 9 పోస్టులు, ఎస్టీకి 6 పోస్టులు, స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జోన్ 5, జోన్ 6, జోన్ 7 ఏదైతే కాంటిజియస్ జోన్ 2 కింద ఉందో దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు, బీసీఏకి 3 పోస్టులు, బీసీబీకి 2 పోస్టులు, అదే రకంగా బీసీసీ, బీసీడీ, బీసీఈకి చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు, ఈ రకంగా వెరసి 34 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ 9 సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్. ఈ పోస్ట్ 9 దేనికంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి జోన్ 1 కాళేశ్వరం, జోన్ 2 బాసరాలో ఏ విధమైనటువంటి పోస్ట్ అనేటువంటిది లేవన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేటువంటిది 4 జిల్లాలు వేయడం జరిగింది. ఫస్ట్ రాజన్న సిరిసిల్ల చూసుకున్నట్లయితే కనుక మొత్తం 9 పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీలో మొత్తం 4 పోస్టులు, అందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టు, బీసీఐకి 1 పోస్టు, ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి 1 పోస్టు, వీహెచ్కి 1 పోస్టు వేయడం జరిగింది అనమాట అండి. జోన్ 2 భద్రాద్రిలో చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు కానీ ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీకి చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ వేయడం జరిగిందండి. ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీ అదే రకంగా వీహెచ్కి 1 పోస్ట్, ఈ రకంగా మొత్తం 11 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. అదే రకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇందులో మొత్తం 10 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందనమాట. మొత్తం 5 ఓసీ పోస్టులకు గాను 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వేయడం జరిగిందనమాట అండి. ఒకటేమో బీసీఏకి వేయడం జరిగింది, 2 బీసీసీకి వేయడం జరిగింది, ఎస్సీకి వేయడం జరిగింది, 1 ఎస్టీ, 1 వీహెచ్కి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చార్మినార్లో చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు వేయడం జరిగింది. ఇందులో 2 వచ్చేసి ఓసీకి, 1 బీసీఏకి, 1 ఎస్సీకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో 3 పోస్టులు ఓసీకి, 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్, ఒకటేమో ఎస్సీకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ 10 ఇదేంటిది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇది స్టేట్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే మొత్తం 165 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ 165 పోస్టులు చూసినట్లయితే కనుక మొత్తం మనకి 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అందులో మొత్తం అత్యధికంగా చూసుకున్నట్లయితే 49 ఓసీకి వేయడం జరిగింది. ఇందులో 1 క్యారీ ఫార్వర్డ్ పోస్టు, ఈడబ్ల్యూఎస్ అదే రకంగా బీసీబీకి చూసుకున్నట్లయితే కనుక చెరో 16 పోస్టులు వేయడం జరిగింది. బీసీఏ అదే రకంగా బీసీడీకి చూసుకున్నట్లయితే కనుక చెరో 11 పోస్టులు వేయడం జరిగింది. బీసీసీకి 2 పోస్టులు వేయడం జరిగింది. బీసీఏకి 7 పోస్టులు వేయడం జరిగింది. ఎస్సీకి చూసుకున్నట్లయితే మొత్తం 27 పోస్టుల్లో చూసినట్లయితే 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 16 పోస్టులు, స్పోర్ట్స్లో 4 పోస్టులు, హెచ్హెచ్లో చూసుకున్నట్లయితే చెరో 2 పోస్టులు, ఓహెచ్ఎంహెచ్లో చూసుకున్నట్లయితే కనుక చెరో 1 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 11 ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట అండి. లెజిస్లేటివ్ సెక్రటేరియట్ సంబంధించినటువంటి ఇందులో మొత్తం స్టేట్ వైడ్గా చూసుకున్నట్లయితే 15 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఈ 15 పోస్టులు అత్యధికంగా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. ఏ విధమైనటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు లేవు. ఇందులో ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీకి చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక చెరో 2 పోస్టులు వేయడం జరిగింది. నెక్స్ట్ వీహెచ్లో 1 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. ఈ రకంగా 15 పోస్టులు అనేటువంటిది కేటగరైజ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనమాట అండి. మొత్తం 25 పోస్టులకు గాను మనకి బ్రేకప్ వేకెన్సీస్ స్టేట్ వైడ్గా వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి అత్యధికంగా 9 పోస్టులు వేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీడీ అదే రకంగా ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టుల కింద కేటగరైజ్ అనేటువంటిది చేయడం జరిగింది. బీసీఈకి 1 పోస్టు, స్పోర్ట్స్ కోటా 1 పోస్టు, హెచ్హెచ్కి 1 పోస్టు, ఎస్సీకి వచ్చేసి 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 13 ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 7 పోస్టులు వేయడం జరిగింది అనమాట. ఇందులో బీసీబీకి సంబంధించినటువంటి 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేది వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా
స్టేట్ వైడ్గా చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 3 పోస్టులు, బీసీసీకి ఒక పోస్టు, ఎస్సీకి ఎస్టీకి ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 14 ఇది చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేవలం 2 పోస్టులు వేయడం జరిగింది. స్టేట్ వైడ్ ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 15 ఇది చూసినట్లయితే కనుక డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెలైన్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనమాట అండి. ఇందులో జోన్ 1 కాళేశ్వరానికి ఏ విధమైనటువంటి పోస్టులు లేవు, అదే రకంగా ఏ విధమైనటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా లేవు. మొత్తం 11 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే బాసరా జోన్ 2లో చూసుకున్నట్లయితే ఓసీకి అదే రకంగా ఎస్సీకి చెరొక పోస్ట్ వేయడం జరిగింది. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం ఒకే ఒక పోస్ట్, అది కూడా ఓసీకి వేయడం జరిగింది. అదే రకంగా భద్రాద్రిలో చూసుకున్నట్లయితే కనుక కేవలం ఒకే ఒక పోస్ట్, అది కూడా ఓసీకి వేయడం జరిగింది. నెక్స్ట్ యాదాద్రిలో చూసుకున్నట్లయితే కనుక కేవలం ఒకే ఒక పోస్ట్, అది కూడా ఓసీకి వేయడం జరిగింది. నెక్స్ట్ జోన్ 6 చార్మినార్లో చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టుల్లో అత్యధికంగా ఓసీ పోస్టులు 3 వేయడం జరిగింది. బీసీఏకి అదే రకంగా ఎస్సీకి ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ కేవలం ఒకే ఒక పోస్ట్ వేయడం జరిగింది, అది కూడా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 16 ఇది చూసినట్లయితే కనుక అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో కలిపి మొత్తం 17 పోస్టులు, అత్యధికంగా మల్టీజోన్ 2లో 9 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 1లో చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 1 పోస్టు, ఓసీకి 3 పోస్టులు, బీసీఏ అదే రకంగా ఎస్టీ విహెచ్కి చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీకి 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 2లో చూసుకున్నట్లయితే కనుక 9 పోస్టులకు గాను అత్యధికంగా ఓసీలో 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ బీసీఏ ఎస్టీ విహెచ్లో చెరొక పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీకి వచ్చేసి 2 పోస్టులు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ కోడ్ 17 ఇది అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మొత్తం 9 పోస్టులకు గాను 2 మల్టీ జోన్లోకి వేయడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా మల్టీ జోన్ 1లో 7 పోస్టులు వేయడం జరిగింది. అందులో ఓసీకి వచ్చేసి 3 పోస్టులు, బీసీఏకి 1 పోస్టు, నెక్స్ట్ విహెచ్కి 1 పోస్టు, ఎస్సీకి 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మల్టీ జోన్ 2లో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, ఒకటి ఓసీకి ఒకటి ఎస్సీకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 18 ఇది షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో చూసుకున్నట్లయితే మొత్తం 17 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. అయితే మల్టీజోన్ 2లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది 2 వేయడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ 1లో 9 పోస్టులు ఎట్లా కేటగరైజ్ చేశారంటే ఓసీకి అత్యధికంగా 3, ఎస్సీకి తర్వాత 2 పోస్టులు వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ బీసీఏ ఎస్టీ విహెచ్కి చూసుకున్నట్లయితే చెరొక పోస్ట్ వేయడం జరిగింది. నెక్స్ట్ మల్టీజోన్ 2లో చూసుకున్నట్లయితే 5 పోస్టులు ఓసీకి గాను 2 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. బీసీఏ ఎస్సీ విహెచ్లు చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇది మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఏదైతే 783 పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్గా ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి వెబ్ నోట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో గ్రూప్ 4 సర్వీసెస్లో మనకి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేశారనమాట. మొత్తం 1569 క్యాండిడేట్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా ఇందులో తెలపడం జరిగింది. అది కూడా స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద వారు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందో వారికి మాత్రమే ఈ స్పోర్ట్స్ కోటా వేకెన్సీస్లో ఉన్నటువంటి 1569 పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. వీరి ఒక వెరిఫికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక 22 నుంచి మే వరకు వీళ్ళకి ఉన్నట్లుగా తెలపడం జరిగింది. 22 అంటే మనకి ఎల్లుండి నుంచి అనమాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది వారి యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వారి యొక్క రోల్ నెంబర్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 23 ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క మొత్తం 150 క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట అండి. 23rd చూసుకున్నట్లయితే కనుక 150 క్యాండిడేట్స్ సంబంధించినటువంటి రోల్ నెంబర్స్ అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 24th ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి 150 క్యాండిడేట్ సంబంధించిన నెంబర్స్ అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 25th ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ క్యాటర్ అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి 150 మెంబర్స్. నెక్స్ట్ 26th ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి రోల్ నెంబర్స్ అండి. నెక్స్ట్ 27th చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి రోల్ నెంబర్స్. నెక్స్ట్
8th లేదండి 29th మనకి చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మధ్యలో సండే రావడం జరిగిందనమాట. సో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి రూల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 30th ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన రూల్ నెంబర్స్. నెక్స్ట్ 1 May 1st మనం చూసుకున్నట్లయితే కనుక వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోల్ నెంబర్స్. నెక్స్ట్ May 2లో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోల్ నెంబర్స్. నెక్స్ట్ May 3న అదే రకంగా May 3 తోటి మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఎండప్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. మొత్తం 1563 పోస్టులకు సంబంధించినటువంటి అంటే 1563 వారికి స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే వారు అప్లికేషన్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అయితే తీసుకువెళ్లాల్సినవి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు కంపల్సరీగా వీరు వారి యొక్క 2 sets ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటి తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది. అదే రకంగా Form 1, Form 2, Form 3 అనేటువంటిది అనెక్స్లో ఉన్నటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకుని తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా జీవో నెంబర్ 74 ప్రకారం చూసుకున్నట్లయితే కనుక యూత్ అడ్వర్టైజ్మెంట్ టూరిజం కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి 9/8/2012 వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది. ఇవన్నీ తీసుకుని 22nd మనం 22nd నుంచి 3rd వరకు జరిగేటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఎక్కడికి వెళ్ళాలని చూసుకున్నట్లయితే TSPSC నాంపల్లి హైదరాబాద్కి మనం వెళ్ళాలని చెప్పేసి ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమింగ్ చూసుకున్నట్లయితే కనుక 11 AM నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ 2 అదే రకంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఇది Form 1 అదే రకంగా Form 2కి సంబంధించినటువంటిది, Form 3కి సంబంధించినటువంటి ప్రింట్అవుట్స్ మనం తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా అబ్స్ట్రాక్ట్ ఏదైతే జీవో నెంబర్ సంబంధించి ఇచ్చారో అది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి TSPSCకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. దాంతోపాటుగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక లెక్చరర్ ఎవరైతే టెక్నికల్ దాంట్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి వెబ్ నోట్ రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ టెస్ట్ ఏదైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ కండక్ట్ చేశారో 4/9/2023 నుంచి 6/9/2023 వరకు ఏదైతే కండక్ట్ చేసినటువంటి దాని క్యాండిడేట్స్ వాళ్ళతో వారి జనరల్ లిస్ట్ అనేటువంటిది అవైలబుల్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో. అదే రకంగా ఇంకోటి చూసుకున్నట్లయితే కనుక మనకి గెస్టెడ్ సర్వీసెస్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన దానికి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ సంబంధించినటువంటి వేరియస్ పోస్ట్లో ఉన్నటువంటి వారికి రైట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గెస్టెడ్ కేటగిరీలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏదైతే 29/11/2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. ఇది బ్రేకప్ వేకెన్సీస్ ఎవరైతే వాటర్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఏ జోన్స్కి ఎన్నెన్ని పోస్టులు అనేటువంటిది కేటగరైజ్ చేస్తున్నట్లు ఇచ్చినటువంటి వెబ్ నోట్ అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి TSPSC నుంచి వచ్చినటువంటి 4 ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్లకు సంబంధించినటువంటి వెబ్ నోట్తో కూడినటువంటి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.